లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించును. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టినాడు. ఆయన రక్తం చేత విమోచింపబడిన మనం, రక్షణలోనికి వచ్చిన మనము, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన మనము, సంఘంలో ఉండి దైవ వాక్కులు ధ్యానించే మనము, బోధించే మనము. ఒక విషయం ప్రభు మళ్ళా మనకు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటే, మీరు లోక సంబంధులు కారు అని చెప్తున్నాడు, లోకము తన వారిని స్నేహించును అని చెప్తున్నాడు. అంటే మనము లోక సంబంధం కాదు అని ప్రభు చెప్తున్నాడు. అయితే మీరు లోక సంబంధులు అయితే లోకము తన వారిని స్నేహించు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, లోకము మీతో స్నేహంగా ఉంటే, ఇంకో మాటలు అర్థం చేసుకోవాలంటే, మీరు లోకంతో స్నేహం చేసినట్టయితే మీరు దేవుని సంబంధులు గారు. యేసు ప్రభుకు సంబంధం లేని వ్యక్తులు అని చెప్తున్నాడు. అదే మాట ఇంకేమంటున్నాడు, అయితే మీరు లోకంలో నుండి లోక సంబంధాలు కాదు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అంటాడు. ఈ పాపపు లోకములో లోక సంబంధమైన పద్ధతుల్లో మనం ఉన్నప్పుడే ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ మాట గమనించాలి. ఆయనే మనల్ని అందులో నుంచి ప్రత్యేకించినాడు. ఆయన మనల్ని ఒక ముఖ్యమైన వారిగా, ఆయనకి ఇష్టమైన జనముగా మనము ఆయనను ఏర్పరచుకోలేదు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అది గమనించాలి. మనం చర్చికి పోయినందుకు, మనం పరిచర్య చేస్తున్నందుకు, మనము సంఘాలు కడుతున్నందుకు, మనము సువార్త చేస్తున్నందుకు మనం ఎక్కడ అతిశయపడడానికి ఏం వీలు లేదు. మనమేం గొప్ప కాదు. ఎందుకంటే మనము ఆయన చేత ఏర్పరచబడ్డాము కాబట్టి చేయాలి పరిచర్య, అంతే. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని ఆయన కూలికి పెట్టుకున్నట్టు, ఒక యజమానుడు కూలికి పెట్టుకుంటే పని చేయాలి, అంతే. మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సంఘంలో పరిచర్య చేసినా అతిశయపడొద్దు, సువార్త చేసినా అతిశయపడొద్దు, సంఘం నడిపినా అతిశయపడొద్దు, సేవ చేసినా అతిశయపడొద్దు. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఆయన ఔన్నత్యం, ఆయన మంచితనం అది. అయితే అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించినట్టు. ఒకవేళ నువ్వు దేవుని సేవ చేస్తుంటే, దేవుని పరిచర్యలు ఉంటే, వాక్యం ధ్యానిస్తుంటే, మందిరానికి వెళ్తుంటే, నువ్వు క్రైస్తవుడు అని ఇతరులకు చెప్పినప్పుడు నిన్ను వారు ద్వేషిస్తే నువ్వు సంతోషపడాలి, అస్సలు పడదు. ఎందుకంటే యేసు ప్రభు కూడా ద్వేషింపబడ్డాడు, యేసు ప్రభు కూడా అవమానపరచబడ్డాడు, యేసు ప్రభుని కూడా ఈ లోకము సిలువేసింది. అయితే మనల్ని లోకము ద్వేషిస్తలేదు చాలాసార్లు. అంటే అర్థం ఏంటంటే, మనము ప్రభుకు సంబంధం లేకుండా లోకంతో సంబంధం ఉన్నట్లు లెక్క. లోక ఆచారాలు, లోక పద్ధతులు మన జీవితంలో ఎక్కడైనా ఉంటే మనం లోకస్తులమే అవుతాం, ప్రభుకు చెందిన వరం కాం. అంటే మనం చెప్పుకోవచ్చు, నేను సంఘం నడిపిస్తున్నాను చెప్పుకోవచ్చు, నేను సేవ చేస్తున్నాను చెప్పుకోవచ్చు, నేను ఇంకేమైనా చేస్తున్నాను చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాలను చూస్తాడు. మన హృదయంలో లోకంతో సంబంధం ఉందా, సంబంధం లేకుండా ఉన్నామా, మన జీవితాలు మనం గమనించుకోవాలి. అది ఇక్కడ అదే అంటున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది అంటున్నాడు. నిజంగా మనల్ని లోకం ద్వేషిస్తుందా అంటే చాలాసార్లు లోకం ద్వేషించదు. లోకంతో కలిసిపోయి ఉంటాం మనం చాలా విషయాల్లో, మన పెండ్లిల్లో, మన సావుల్లో, మన ఫంక్షన్లో, ఇతరంగా మందిరానికి పోయినప్పుడు, బయట మన ఊరి సైడ్ బయటకు పోయినప్పుడు మనం లోకస్తులతో ఏమన్నా భిన్నంగా ఉంటామా అనేది అది చాలా ప్రశ్నగా మిగులుతుంది, పెద్ద ప్రశ్న. ఎందుకంటే వారితో కలిసిపోకపోతే ఎట్లా బ్రదర్ అని మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు. లోకముతో వేరై బతకాలి, వేరై అంటే దానికి సంబంధం లేకుండా బతకాలి. వారితో ఉన్నప్పటికీ వారిలో ఉండొద్దు. మనం తామర పువ్వు నీళ్ళల్లో ఉంటుంది, బురదలో ఉంటుంది, బురద అంటదు. నీళ్ళల్లో తామర పువ్వులు ఆకులు ఉంటాయి, నీళ్ళు అంటావు. ఎన్ని రోజులు పెట్టినా మనము క్రైస్తవులమైన వాళ్ళము, యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళం, మనం కూడా ఎంత లోకస్తులో తిరిగినా లోకము మనలోనికి మనకు అంటకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అట్లున్నామా లేమా మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు.
లోకంలో నుంచి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నీ ఔన్నత్యానికి స్తోత్రంలో. నీ చిత్తానుసారంగా జీవించి లోకం చేత ద్వేషింపబడినప్పటికీ నీ చేత ప్రేమించబడతామనే విషయం ఎరిగి ఈ అల్పకాల యాత్రలో కొనసాగుట కృపణీయమని యేసు ప్రభు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.